బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు 28 అంశము మిమ్మును ప్రేమించువారినే వాక్యము మత్తయి 5వ అధ్యాయము 46వ వచనము మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించిన ఎడల మీకేమీ ఫలము కలుగును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనల్ని ఎవరైనా ప్రేమిస్తుంటే తిరిగి ప్రేమించాలన్న రూలేమీ లేదు. మనకి ఇష్టమైతే ప్రేమిస్తాము, ఇష్టం లేకుంటే ప్రేమించము. అది ఈ లోకమర్యాద. ప్రేమించడం, ప్రేమించకపోవడమన్నది మన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అలాంటిది మనల్ని ప్రేమించని వాళ్లని ప్రేమించడం ఎలా సాధ్యం? యేసు ప్రభువు చెప్పిన బోధలు విన్నప్పుడు అవి మనకు క్రొత్తగా, వింతగా, ఆచరించడానికి అసాధ్యంగా అనిపిస్తాయి. భూసంబంధమైన ఆలోచనల ప్రకారం, ఆచారాల ప్రకారం జీవించే వారికి యేసు ప్రభువు చెప్పిన మాటలు కోపము కూడా తెప్పిస్తాయి. మన చుట్టూ నివసించే వారిలో మనకిష్టమైన వారితో స్నేహం చేస్తామే తప్ప నచ్చని వారితో కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడము. అలాంటప్పుడు మనల్ని ప్రేమించని వారిని ప్రేమించడం కలలో కూడా సాధ్యం కాదు. మనల్ని ప్రేమించని వారి సంగతి సరే, మనకి శత్రువులుగా ఉండే వారిని కూడా ప్రేమించమని చెప్తే వినడానికి మనకి నచ్చదు. అలాంటిది ఆచరణలో అది సాధ్యమయ్యే పనేనా? మనకి అసాధ్యమైన పని చేయమని దేవుడు ఎందుకు చెప్తాడు అని ఎవరూ ఆలోచించరు. మనకి ఇష్టంలేని పనులు మనకి అసాధ్యమైనవిగానే కనిపిస్తాయి. మనుష్యులకు అసాధ్యమైన పనులు దేవునితో సాధ్యమని యేసు ప్రభువు చెప్పాడు. దేవుని ప్రేమించేవారికి ఆయన చెప్పినట్లు చేయడం అసాధ్యమైనదేమీ కాదు. ఇది మనుష్యులకు అసాధ్యమేగాని దేవునికి సమస్తము సాధ్యము. మత్తయి 19:26. ఈ లోకల్లో మనకు సాధ్యము కాని పనులు సాధించుకోవడానికి దేవునికి ప్రార్థన చేస్తాము. కుదరని రోగాలు వస్తేనో, పిల్లలు పుట్టకపోతేనో, ఉద్యోగం కోసమో, ఆర్థిక పరమైన ఇబ్బందులలోనో మోకాళ్లు అరిగిపోయేలా శోకండాలు పెట్టి మరీ ప్రార్థన చేస్తాము. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమించు, నీ శత్రువును ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని యేసు చెప్పిన ప్రకారం చేయటం మనకి అసాధ్యమని అనిపించినప్పుడు అలా చేయడానికి కావలసిన శక్తిని మనకి దయచేయమని అసలు ప్రార్థన చేయము. అవి అసలు ప్రార్థించదగిన విషయాలని అనిపించదు. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని లూకా 6:46లో యేసు చెప్పిన మాటలు మనం పట్టించుకోకుండా కేవలం మన అవసరాల కోసం చేసే ప్రార్థనను వినడానికి దేవుడు ఇష్టపడడు. మనకున్న గర్వము, అహంకారము వలన మనలను ప్రేమించని వారిని ప్రేమించడానికి మన హృదయం అంగీకరించదు. మన శత్రువులను మనం ప్రేమించాలంటే మనకు సాత్వికము, దీనమనస్సు ఉండాలి. అవి మనకు రావాలంటే యేసుని వెంబడించి ఆయన దగ్గర నేర్చుకుంటే తప్ప మనకు రావు. నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి. మత్తయి 11:29. పరలోకమందున్న తండ్రికి నీవు కుమారునిగా ఉండాలంటే నిన్ను ద్వేషించేవారిని ప్రేమించగలిగే హృదయము నీకు ఉండాలి. అలాంటి హృదయము నీకు రావాలంటే యేసుని వెంబడించాలి. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మమ్మును ప్రేమించువారిని మాత్రమే కాక మమ్మును ద్వేషించువారిని కూడా ప్రేమించగలిగే మనసును మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.